దేవుడు నిత్య జీవము కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తుల వారు నిత్య జీవము కలిగినటువంటి వారు. పరిశుద్ధాత్ముడు నిత్యము జీవించేటువంటి వారు. మరి వారు పుట్టించినప్పుడు, వారు కలగజేసినప్పుడు 1000 ఏండ్లే ఆత్మ ఉండాలి, 100 ఏండ్ల ఆత్మ ఉండాలి అన్నట్టుగా పుట్టిస్తారా? నిత్య జీవాన్ని మానవులు కలిగి ఉండాలన్న ఉద్దేశంతో నిత్య జీవమును పరమ తండ్రి మానవుడి యొక్క హృదయంలో పెట్టాడు. మనము ఆజ్ఞని అతిక్రమించి పాపము చేసి, పాపం వలన ఈ జీవాన్ని పోగొట్టుకొని మరణంలోనికి వెళ్ళిపోయాం. మానవుడి యొక్క పతనము పాపము చేయటాన్ని బట్టి వాడికి సంభవించింది. మానవ పతనం వచ్చేసింది. నిత్యము జీవించవలసిన వాడు స్థితిలో నుంచి వాడు జంప్ అయిపోయి నిత్య మరణంలోనికి వెళ్ళిపోయాడు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు యేసు వచ్చేంత వరకు ప్రతి ఒక్క మానవుడు నిత్య జీవమును కోల్పోతూనే ఉంటున్నాడు. ఇది